హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చంద్రిక క్రియేషన్స్. ఈరోజు సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీగా బీట్రూట్ జ్యూస్ చేసేద్దాం. నేను 300 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నాను. చక్కగా మొత్తం తురివేసాను. దానికి 50 గ్రామ్స్ బెల్లం, ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను నేను. మీ ఇష్టం, పంచదార కావాలన్నా వేసుకోవచ్చు. నేను పంచదార యూస్ చేయను కాబట్టి బెల్లం వేస్తున్నాను. మొత్తం వేసేసుకొని తురిమితే ఏంటంటే త్వరగా అయిపోతుంది, మెత్తగా వచ్చేసింది జ్యూస్ అంతా. ఇప్పుడు మిక్సీ వేసేసుకున్నాం. నేను జ్యూసర్ దాంట్లో వేస్తున్నాను కాబట్టి జ్యూస్ అంతా వీటికి వచ్చేస్తుంది, మధ్యలో ఏమో పిప్పు ఉండిపోతుంది. ఒక పెద్ద పాల ప్యాకెట్ పడుతుందండి, నలుగురికి వస్తుంది ఈ జ్యూస్. సగం పాలు ఇప్పుడు వేసుకుందాము. సగం పాలు మొత్తం గ్రైండర్ కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకుందాం. సగం పాలు సగమే వేసుకోండి ఫస్ట్, అప్పుడైతే మెత్తగా గ్రైండర్ అయితే. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండిద్దండి. బీట్రూట్ కర్రీ తినలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి ఇచ్చారంటే చక్కగా తాగేస్తారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా. సార్ తప్పకుండా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. అయిపోయిందండి అంతే. నేను మొత్తం అది మెత్తగా అయిన తర్వాత మిగతా పాలు పోసాను. కొంచెం జీడిపప్పులైనా వేసుకోవచ్చండి పైన, బాగుంటుంది. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అది. తప్పకుండా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది అండ్ హెల్తీ అండ్ టేస్టీగా ఉండిద్ది. పిల్లలకి తప్పకుండా ట్రై చేసి ఇవ్వండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.